హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ నక్క చిత్తులు. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. కొత్త వాళ్లను వెంటనే నమ్మకూడదంది కాకి. నమ్మితే కష్టాలు తప్పవంది. నిజమేనన్నట్టుగా ఆలోచనలో పడ్డ జింకను చూసి నక్క కల్పించుకుంది. ఇలా, బాగుంది బాగుంది, వినేవాళ్ళుంటే నీతులు ఎన్నయ్యా నేను చెబుతాను. నాకు తెలియక అడుగుతాను, నీతో ఈ జింక స్నేహం చేసినప్పుడు నువ్వు తనకి కొత్తే కదా. కొత్త అనుకొని దూరంగా ఉంటే మీ ఇద్దరికి స్నేహం కుదిరేదా చెప్పు. నోటికొచ్చినట్లల్లా మాట్లాడకు. నాకే అన్నీ తెలుసు, నేను చెప్పిందే వేదం అంటే ఎవ్వరూ ఒప్పుకోరు. నక్కకి కోపం వచ్చిందని తెలుసుకున్న జింక ఊరుకో ఊరుకో అని ఓదార్చి చూసింది. పట్టించుకునే లేదు నక్క. వీడు మనవాడు, వీడు పరాయివాడు, శత్రువు అంటూ సాటి జీవుల్ని అవమానించకూడదు. అనుమానిస్తే అంతకన్నా మహాపాపం మరొకటి లేదు. బతికినంత కాలం మహాత్ముల్లా బతకాలి. మహాత్ములకి వీడు వాడంటూ తేడాలు ఉండవు. అందరూ తమవారే అనుకుంటారు. అంతా ఒకే కుటుంబం అనుకుంటారు. అలా ఉండాలి అంది నక్క. అవును కదా అన్నట్టు కాకిని చూసింది జింక. చూడు, బతికినంత కాలం బతకం, రేపో మాపో అంతా చనిపోయేవాళ్లమే. ఈ 3 నాళ్ల ముచ్చట కోసం అనుమానాలు శత్రుత్వాలు పెంచుకోవద్దు. మంచినే తలపెడదాం, మంచిగా ఉందాం, స్నేహంగా ఉందాం. నలుగురితో స్నేహంగా ఉండటం చాలా అవసరం అంది నక్క. నిజమే, ఉన్న 4 రోజులు కలిసిమెలిసి ఉందాం. లేనిపోని అనుమానాలు అనవసరం అంది జింక. ఒప్పుకోక తప్పింది కాదు కాకి పాపం. సరే మరి అంది కాకి. కొద్ది రోజులు గడిచాయి. కాకి, నక్క, జింక స్నేహంగా ఉంటూ హాయిగా అడవి అంతా తిరగసాగాయి. ఒకరోజు జింకను తీసుకువెళ్ళి మంచి పంట పొలాన్ని చూపించింది నక్క. పంట ఏపుగా పెరిగి ఉందక్కడ. చూసుకో, కన్నుల పంటంటే ఇదే, కడుపు నిండుగా తిను అన్నది నక్క. జింకకు పట్ట పగ్గాలు లేకపోయాయి. పొలంలో పడి పంటను తిన్నది, మర్నాడు తిన్నది, ఆ మర్నాడు, అలా వారం 10 రోజులుగా పంటను తినేస్తుంది జింక. రోజు రోజుకి పంట తగ్గిపోవటంతో ఏదో జంతువు పొలంలో పడి పంటను తినేస్తుంది. ఆ జంతువు అంతు చూడాల్సిందే, దాని ప్రాణాలతో వదలకూడదు అనుకున్నాడు ఆ పొలం యజమాని. బాగా ఆలోచించి పొలంలో వల పన్నాడు. ఆకలికి పరుగులు తీస్తూ పొలంలోకి వచ్చింది జింక. వచ్చి అక్కడ పన్నిన వలలో చిక్కుకుంది. బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. తన వల్ల కాలేదు. అలసిపోయి చతికిలబడింది జింక. తొందరగా నక్క వస్తే బాగుండు అనుకుంది. తోడుకొని పోయేందుకు నక్క రావటం మామూలే. నక్క వచ్చిందంటే ప్రాణాలు దక్కినట్టే అనుకుంది. నక్క కోసం వేచి చూడసాగింది. కాసేపటికి నక్క వచ్చిందక్కడికి. వలలో చిక్కుని బిక్కు బిక్కుమంటున్న జింకను చూసింది. పండకేననుకుంది తనకి. పొలం యజమాని వచ్చాడంటే జింకకు చావు తప్పదు. కొట్టి కొట్టి చంపుతాడు. అప్పుడు ఎంచక్క కరువు తీర జింక మాంసాన్ని తినొచ్చు అనుకుంది నక్క. అయితే లోపలి తన భావాలేమి జింక గ్రహించకుండా బయటకి బాధ నటిస్తూ జింక దగ్గరగా పరుగున వచ్చింది నక్క. వచ్చావా, నీకోసమే చూస్తున్నాను, రా తొందరగా వలతాళ్లను కొరుకు, బయటపడతాను. ఈ పొలం యజమాని రాకముందే మనం ఇక్కడి నుంచి పారిపోవాలి అంది జింక. అవును అంటూ వలతాళ్లను కొరికే ప్రయత్నిస్తున్నట్టుగా చూసి ఆ తర్వాత తాళ్ల వాసన భరించలేనట్లుగా దూరంగా జరిగింది నక్క. ఏమైంది అడిగింది జింక. ఈ వలతాళ్ళు ఏదో జంతువు నరాలతో తయారు చేశారేమో, ఒకటే వాసన వేస్తున్నాయి. అదలా ఉండని, ఈ తాళ్లను కొరకాలంటే ఈరోజు సోమవారం నాడు నేను ఏ జంతువు నరాలను ముట్టను. ముడితే వ్రతభంగం అయిపోతుందని పాపం చుట్టుకుంటుంది. అది నక్క ఊహించని జవాబు. అది జింకకు స్పృహ తప్పినట్లుగా అయ్యింది. తాళ్లను కొరికి తన వల నుంచి రక్షిస్తుందనుకుంది జింక. అయితే ఆ తాళ్లను తాను కొరకరాదని, కొరికితే వ్రతభంగం అవుతుందంటూ నక్క సన్నాయి నొక్కులు నొక్కింది. దాంతో జింకకు ప్రాణాల మీద ఆశలు అడిగంటాయి. ఇంకో విధంగా అనుకోకు, ఈ పని తప్ప, నువ్వు ఇంకేం పని చేయమన్నా చిటికెలో చేస్తాను. మొహమాట పడకుండా నువ్వు చెప్పు,
నేను ఆ మూల ఉంటాను అంటూ తనలో తాను సన్నగా నవ్వుకుంటూ చాటుగా దాగుంది నక్క. జింకకు కొద్ది దూరంలో కూర్చుంది. పొలం యజమాని తొందరగా వస్తే బాగుండు, జింక చక్కగా చస్తుంది, అప్పుడు దాని కండలు నోటి నిండా తినొచ్చునుకుంటూ నాలికను చప్పరించసాగింది నక్క. వలలో నుండే నక్కను గమనించసాగింది జింక. నక్క జిత్తుల మారితనం అర్థమైపోయింది తనకి. అనుమానమే లేదు, అది తన చావు కోరుకుంటోందనుకుంది జింక. ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం లేదు, జరగాల్సింది జరిగిందనుకున్నది జింక. తన దురదృష్టాన్ని చింతిస్తూ తలను నేలకు వాల్చింది. ఎప్పుడనగానో మేతకు వెళ్ళిన జింక ఇంకా రాలేదేమిటి, ఏమై ఉంటుంది అనుకుంటూ జింకను వెతుక్కుంటూ వచ్చిన కాకికి పొలంలో వలలో చిక్కుకున్న జింక కనిపించింది. జింకను చూస్తూనే అయ్యయ్యో అయ్యయ్యో అనుకుంది కాకి. జింకను వల నుంచి తప్పించాలి, ఎలా ఎలా తనకు వల కొరకటం రాదే. అన్నట్టు నక్కకి వచ్చు, నక్క బావను కేకేస్తే సరి అనుకుంది. అరవబోయింది. ఎవరిని కేకేద్దామనుకుంటున్నావు అడిగింది జింక. నక్క బావని అంది కాకి. కేకేయడం ఎందుకు, అదిగో అక్కడే ఉన్నాడు చూడు చూపించింది జింక తనని. జింక కాకి చూస్తున్నారన్నది గమనించనే లేదు. చూడక ఇటు ముఖంగా తిప్పుకుంది నక్క. నా చావు కోసం చూస్తున్నాడు, నా మాంసం కోసం కాచుకుని కూర్చున్నాడు బాధపడుతూ చెప్పింది జింక. అంతా అర్థమైపోయింది కాకికి. నేను ముందే చెప్పాను, విన్నావా? చూడిప్పుడు ఏం జరిగిందో. చెడ్డవాడు చెడ్డవాడే, వాడు మంచివాడికి కూడా కీడే తలపెడతాడు. నేను వాడికి కీడు తలపెట్టలేదు, వాడు నాకు కీడు తలపెట్టాలనుకోవటం తప్పు అంది. జింక కళ్ళు చెమర్చుకుంది. మృత్యుముఖంలో ఉన్నవారు కమ్ముకొస్తున్న చీకటిని గుర్తించలేరు, ఆకాశం కేసి చూడలేరు, బంధుమిత్రుల మాటలు వినిపించుకోరని పెద్దలు ఊరికే అనలేదు అంది కాకి. తలంచుకుంది జింక. ఎదురుగా ఉండి పొగుడుతూ వెనక గోతులు తీసే స్నేహితులు పాల బిందెల నుంచి విషపు కుండల్లాంటి వారు, వాళ్లతో స్నేహం పనికిరాదు అన్నది కాకి. నీ మాటలన్నీ నిజమే, మంచివారితో స్నేహం చేస్తే అన్ని లాభాలు ఆనందాలే, చెడ్డవారితో స్నేహం చేస్తే అన్ని నష్టాలు కష్టాలే. నక్క మాటలు విని మోసపోయాను, అది తేనె పూసిన కత్తి అంది అని తెలుసుకోలేకపోయాను అన్నది జింక. అంతలో పొలం యజమాని అక్కడికి రాసాగాడు. అతని చేతిలో దుడ్డు కర్ర ఉంది. ఆ కర్రను కోపంగా పెద్ద పెద్దగా అంగలు వేసుకుంటూ వస్తున్న యజమానిని కాకితో పాటు చూసి చావు భయంతో వణికిపోయింది జింక. అయిపోయాను మిత్రమా, యజమాని వచ్చేస్తున్నాడు అంది. అవును, ఏం చేద్దాం, ఏం చేయాలి ఆలోచనలో పడింది కాకి. శర వేగంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చింది. మిత్రమా, ఇప్పుడు నువ్వు ఈ వల నుంచి తప్పించుకోవాలంటే ఒక్క ఉపాయం ఉంది. అదేమిటంటే నువ్వు ఊపిరి బిగబెట్టి కాళ్ళు చాచి బిర్ర బిగుసుకొని చచ్చినట్టు పడి ఉండు. నువ్వు చచ్చిపోయావని యజమాని మరింత నమ్మకం కలిగేలాగా నేను నీ కళ్ళ మీద నా ముక్కుతో పొడుస్తూ ఉంటాను. అమ్మో అంది జింక. పొడుస్తున్నట్లుగా నటిస్తాను అంతే. అది చూసి నువ్వు నిజంగానే చచ్చిపోయావనుకుని యజమాని నీ మీద వలను తొలగిస్తాడు. సమయం చూసినప్పుడు నేను కావు కావమని అరుస్తాను, అదే గుర్తు. వెంటనే లేచి నువ్వు పారిపో అంది కాకి. భలే భలే అంది జింక. కాకి చెప్పినట్లుగానే ఊపిరి బిగబెట్టింది. కాళ్ళు చాచి బిర్ర బిగుసుకుంది. చచ్చినట్లు పడి ఉంది. జింక కళ్ళను ముక్కుతో పొడుస్తూ కాకి నిలుచుని ఉంది. పొలం యజమాని జింక దగ్గరకు వచ్చాడు. అతన్ని చూస్తూనే ఎగిరిపోయింది కాకి. దగ్గరగా ఉన్న చెట్టు కొమ్మ మీద వాలింది. జింకను తెరపారా చూశాడు యజమాని. కదలిక లేదు జింకలో. దాంతో ఇది చచ్చినట్టుందే అనుకున్నాడు. జింక మీద వలను తొలగించాడు. అదే అవకాశంగా కాకి కావు కావుమంటూ అరిచింది. అంతే, జింక పరుగందుకుంది. జరిగిందాన్ని నమ్మలేకపోయాడు యజమాని. కోపం వచ్చింది అతనికి. చేతిలోని దుడ్డు కర్రను జింక మీదకు గురిపెట్టి విసిరాడు. జింక తప్పించుకుంది. అయితే ఆ కర్ర చాటుగా నక్కి ఉన్న నక్కకి తగిలింది. బలంగా తగిలింది దెబ్బ. ఆ దెబ్బకి నక్క ప్రాణాలు పోయాయి, చచ్చిపోయింది అని కథ ముగించాడు హిరణ్యకుడు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.